బాబోయ్! భక్ష్యాలు చేయడం ఇంత కష్టమా? అనేవాళ్ళు కూడా 1,00,000 భక్ష్యాలను భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము భక్షించుట లక్ష్యమా అని టంగ్ టెస్ట్‌తో చెప్పినంత తేలిగ్గా చేసేయొచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే నేతి బొబ్బట్లను సునాయాసంగా చేసేద్దాం రండి. ఈ బొబ్బట్ల కోసం ముందుగా ఒక కప్పు పచ్చెనగపప్పును తీసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి కప్పున్నర మైదా పిండి వేసి చిటికెడంత ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఒక మోస్తారు జోరుగా కలిపి 4 స్పూన్లు నెయ్యి వేసి మూత పెట్టి 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పును కుక్కర్లో వేసి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి దించేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత నీళ్లు లేకుండా స్టైనర్ సాయంతో వడగట్టుకోవాలి. వడగట్టిన పప్పును మిక్సీ జార్లోకి వేసి 1 కప్పు తురిమిన బెల్లం పప్పుకు జోడించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసి మెత్తని పూర్ణాన్ని వేసి కొద్దిగా యాలకుల పొడి వేసి వేడి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చెమ్మదనం పోతుంది. అలాగే ఏమైనా బెల్లం ముక్కలుంటే కరిగిపోతాయి. అంతేకాదు భక్ష్యాలు నిల్వ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని, బటర్ పేపర్ లేకపోతే థిక్నెస్ ఉన్న పాలిథిన్ కవర్ అయినా పర్వాలేదు, దాని మీద కాస్త నెయ్యి వేసి చిన్న మైదా ముద్దను తీసుకొని కొంచెం ఒత్తి పూర్ణం ఉండని దాని మీద పెట్టి పిండితోటి కవర్ చేసి చపాతీలాగా చేతి వేళ్ళతోటి ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల బొబ్బట్టు అన్నది గట్టిగా ఉండదు, చాలా మెత్తగా వస్తుంది. ఇప్పుడు పెనం మీద నేను చూపిస్తున్న విధంగా వేసి కాస్త నెయ్యి వేసి 2 పక్కల దోరగా వేయించుకోవాలి. అంతే, భక్ష్యాలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.